వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ జనలగడ్డ. గత 4-5 రోజులుగా ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. అది రోజు రోజుకి నాటకీయ పరిణామాలకి తెరదీస్తుంది. అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అసలు ఈ 2 రాష్ట్రాల మధ్యన ఈ సమస్యకి కారణం ఏంటి, అవన్నీ ఒకసారి చర్చించే ముందు అసలు ఇప్పటికిప్పుడే ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఈ తెర మీదకి రావడానికి కారణాలు ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ ఒక పక్కన ఏపీలో మద్యం కుంభకోణం విషయంలో సిట్ ఇప్పటికే దాదాపుగా మొత్తం ఏదైతే ఉందో సమాచారం అంతా సేకరించి దర్యాప్తు అంతా పూర్తి చేసుకుని ఒక దశకు వచ్చిన కీలక పరిణామం. మరోవైపున తెలంగాణలో ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందో అది కూడా ఇవాళ ఆ వాస్తవాలు బయటకు వచ్చి వెలుగులోకి వస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో మరి ఈ 2 పార్టీలు అంటే బీఆర్ఎస్, వైసీపీ కూడా రాజకీయంగా కావాలని ఒక పక్కదారి పట్టించడం కోసం బనకచర్ల అనే ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగిందా? మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కలిసినప్పుడు ఈ విషయంలో దీనికి సంబంధించి మరింత రగడ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయా? ఒకసారి అనుకునే ముందు అసలు ఈ ప్రాజెక్టు దాని ఉద్దేశాలు ఏంటో చూద్దాం. ఈ బనకచర్ల ప్రాజెక్టు 80,000 కోట్లతో చేపట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంది. దానికోసం జలహారతి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దాని క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకుంది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి దీనికి సంబంధించిన అనుమతుల కోసం దీని నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున మరి తెర మీదకి వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంత నీరు తీసుకోవాలనుకుంటుంది, ఏ నీరు తీసుకోవాలనుకుంటుంది ఏపీ ప్రభుత్వం అనుకుంటే, మరీ ముఖ్యంగా కేవలం వరద నీటిని, అంటే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్న 2,000 నుంచి 3,000 టీఎంసీల నీటిని మాత్రమే, దాని నుంచి మాత్రమే ఈ తీసుకోవాలి. ఒక 200 టీఎంసీల వరకు తీసుకొని ఇది రాయలసీమ ఏదైతే కరువు ప్రాంతం ఉందో రాయలసీమ, అలాగే ప్రకాశం, నెల్లూరు ఆ ప్రాంతాలకి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలి, మళ్ళీ రాయలసీమని రతనాలసీమగా మార్చాలి అనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే ఇందులో చాలా కీలకమైన అంశాలు ఏంటంటే, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం అనేది సాంకేతికంగా అంత సులువైన పని ఏం కాకపోయినా కానీ దీనికి సంబంధించి చాలా కసరత్తే చేసింది. అవి ఎలాగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఏపీ చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే, ప్రతి ఏడాది కూడా వరదలప్పుడు ప్రతిరోజు 2 టీఎంసీలు చొప్పున, అంటే మొత్తంగా ఒక 100 రోజులు ఒక కార్యక్రమంగా, ఆ వరదలు 3 నెలలు ఉంటాయి కాబట్టి 100 రోజుల కార్యక్రమంగా పెట్టుకొని ఒక 200 టీఎంసీని లిఫ్ట్ చేసి కృష్ణానది తీసుకెళ్లాలనేది ఒక ప్రయత్నం. అక్కడి నుంచి బనకచర్ల ఎలా వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ కృష్ణానది నుంచి ఈ పంప్ హౌసింగ్ ద్వారా లిఫ్ట్ చేసి కాలువల ద్వారా ఆ నీరుని కృష్ణానదికి, అంటే ప్రకాశం దగ్గర కలిపే ప్రయత్నం. అయితే ఇప్పుడున్న ఆ కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న ఈ బనకచర్ల ప్రాజెక్టుని పూర్తి చేసే సందర్భంలో ఇప్పుడున్న కెపాసిటీ సరిపోదు కాబట్టి 38,000 క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువైన దానిగా మళ్ళీ దాన్ని ఇంకో పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది, లేదా సమాంతరంగా దానికి మరో కాలువని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే క్రమంలో అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు గోదావరి నుంచి ఈ వరద నీటిని కృష్ణానదికి మళ్లించారో దాన్ని మళ్ళీ తిరిగి ఈ నాగార్జున సాగర్ కుడి కాలువలోకి కలిపి అటు నుంచి మళ్ళీ బొల్లాపల్లి దగ్గరికి తీసుకెళ్లాలనేది ప్రాజెక్టులో మరో ఉద్దేశం. అక్కడి నుంచి అది బొల్లాపల్లి అనే ఒక కొండల మధ్య ఉన్న ఈ ప్రకాశం డిస్టిక్లో ఏదైతే ఉందో అందులో అక్కడ జలాశయాన్ని, ఒక రిజర్వాయర్ని అక్కడ నిర్మించి, అంటే అక్కడ దాదాపుగా 152 టీఎంసీల నీటిని అక్కడ నిల్వ చేసే సామర్థ్యంగా దాన్ని, ఆ జలాశయాన్ని ఏర్పాటు చేయాలనేది ఉంది. అయితే అక్కడ 400 టీఎంసీల వరకు పట్టే అవకాశం ఉంది. దాన్ని ఇంకా ఒకవేళ అవసరమైతే అంతవరకు కూడా తీసుకెళ్లే ఉద్దేశం ఉంది ఏపీ ప్రభుత్వానికి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బొల్లాపల్లి నుంచి మళ్ళీ బనకచర్ల తీసుకెళ్లాల్సిన ఆ సందర్భంలో అక్కడ ఈ ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా ఉండటం వల్ల అక్కడ టన్నెల్స్ కూడా ఏర్పాటు చేసుకుని కొంతమేర, అంటే దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల వరకు టన్నెల్స్ ద్వారా తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే కొంతమేర పైప్ లైన్స్ కూడా వేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇలా రకరకాల సాంకేతిక కారణాల దృష్ట్యా చాలా ఇన్ని ఇబ్బందులు దాటుకుని ఈ బనకచర్లకి ఆ వాటర్, ఆ రెగ్యులేటర్ చేరుకుంటుంది. ఆ చేరుకున్న వాటర్ నుంచి పెన్నా బేసిన్కి వాటర్ని తరలించాలి, దాని నుంచి ఈ రాయలసీమ రైతులకి నీరు అందించాలనేది ఒక సంకల్పం. ఈ క్రమంలో అక్కడ దాదాపుగా 3 లక్షల హెక్టార్లు భూమి సాగులోకి వస్తుంది, తాగునీరుగా కూడా అక్కడ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో అక్కడ నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాకు కూడా ఈ వాటర్ అంది ఆ రైతులకి మళ్ళీ ఇక్కడ కోనసీమలోనూ ఎలా అయితే ఆంధ్రాలో పంటలు పండుతున్నాయో అంతకంటే గొప్పగా పంటలు పండే అవకాశం అక్కడ ఉంటుంది.
ఈ యజ్ఞాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక జలయజ్ఞంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ఒకటే మాట చెప్తున్నారు మొదటి నుంచి, ఇది వృధా అవుతున్న వాటర్ మాత్రమే. వరదల వల్ల వచ్చిన ఏదైతే నీరుంది, అలాగే సముద్రంలోకి ఏదైతే వృధాగా 2000 నుంచి 3000 టీఎంసీలు ఏదైతే వృధాగా పోతుందో ఆ వాటర్నే వాడుకుంటామని పదే పదే చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దీన్ని అభ్యంతరం చెప్పడానికి వాళ్ళు కూడా చెప్పే రీజన్ ఏంటంటే, ఆ వృధాగా పోతున్న నీరు మాకు కూడా అవసరమే అంటున్నారు. అయితే వృధాగా పోయే నీరు మీద మీకు కూడా అవసరం అనుకున్నప్పుడు మీరు కూడా ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు, మాకు అలాంటి అభ్యంతరం లేదు, మీ ప్రాజెక్టులు మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, అలాగే ఈ ప్రాజెక్టు కూడా అడ్డు చెప్పొద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. అయితే మరి సంయమనంగా కూర్చుని రెండు పక్షాలు అంటే రెండు ప్రభుత్వాలు జలశక్తి శాఖ మంత్రి దగ్గర కూర్చుని మరి ఈ విషయాన్ని సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంది. మరి త్వరలోనే అది జరుగుతుందని చూద్దాం, ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.